నమస్తే యానిమే వీబ్స్ అండ్ మాంగకాయ్స్. ఈరోజైతే కగురాబాచి చాప్టర్ 8 తర్వాత నుండి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో సిట్ టైట్, గెట్ పాప్కార్న్ అండ్ బీ రెడీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టార్టింగ్ ఎక్కడి నుండి మొదలవుతుందంటే, మిస్టర్ షీబా ఇంకా ఆజామి మాట్లాడుకుంటూ ఉంటారు. మిస్టర్ షీబా వచ్చేసి చెప్తుంటాడు, కామునాబి వాళ్ళకి థ్యాంక్స్, అందుకే సోజో చేసే చెత్త పనులన్నీ ఆగాయి కొంచెము, అయినా కానీ మనం ఒక లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి అని చెప్పి షీబా చెప్తాడు. మన నెక్స్ట్ మూవ్ కోసం నేను ప్లాన్ చేస్తాను, అంతలోపల చారు నువ్వు జాగ్రత్తగా ఉండండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఆజామి చెప్తాడు. అంతలోపల ఇది చీరో గుర్తు చేసుకుంటూ ఉంటాడు వాళ్ళు చెప్పింది. తను నీకంటే స్ట్రాంగ్, వాళ్ళ దగ్గర ఎన్చాంటెడ్ బ్లేడ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పింది చీరో గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంతలోపల మీట్ బాల్స్ అని వినిపిస్తుంది. చూస్తే చిన్నపిల్ల టాంజరీన్, సాల్ట్ అని చెప్పి కలవరిచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడు షినా వచ్చేసి అడుగుతుంది, చారు ఇంకా పడుకొని ఉందా అని. అప్పుడు చీరో చెప్తాడు, అవును తను తిండి ప్రపంచంలో తప్పిపోయినట్టుంది అని చెప్పి చీరో చెప్తాడు. డ్రీమ్లో అప్పుడు వచ్చేసి చీరో చెప్తాడనమాట హినావ్కి, థ్యాంక్ యూ హినావ్, మమ్మల్ని ఇక్కడ ఉంచుకుంటున్నావు కాబట్టి అని. నేను మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాను, నాకు థ్యాంక్స్ అవసరం లేదు అని చెప్పి హినావ్ చెప్తుంది. సో లాస్ట్ ఎపిసోడ్లో చూపించిన డారుమా మహోడ్ గురించి అయితే చెప్తారనమాట. వాడి పేరు వచ్చేసి నోరిసాకు మడోకా. నన్ను డారుమా అని పిలుస్తారు, ఎందుకంటే నా హోమ్ మేడ్ డారుమాతో నేను ఎవరినైనా బ్లాస్ట్ చేసేయగలను. నేను ఒక సుప్రీం సార్సరర్ని, నేను బతికున్నదే చంపడానికి, నేను ఎప్పుడూ డిఫీట్ అవ్వలేదు అని చెప్పి ఆ డారుమా మహోడ్ చెప్తూ ఉంటాడు ఇప్పటిదాకా అని చెప్పి చెప్తాడు. ఇప్పుడు షీబా మళ్ళీ టార్చర్ చేసిన దగ్గరకు వస్తామన్నమాట. నీకంతే నాకు తెలుసు అని చెప్పి షీబా అడుగుతాడు. అవును నాకంతే తెలుసు అంటాడు. అప్పుడు సరే అని చెప్పి మిస్టర్ షీబా అంటాడు. అప్పుడు మిస్టర్ షీబా వచ్చేసి చెప్తాడనమాట, నువ్వు కొత్త జీవితాన్ని మొదలు పెట్టచ్చు కదా అని. జోకులే ఎకరా బచ్చా అంటాడు. అప్పుడు డారుమా ఫ్యామిలీని చూపిస్తారు. ఎందుకు నీ మొహం చూపిస్తున్నావు, మమ్మల్ని బాంబ్ మాన్స్టర్ ఫ్యామిలీ అని చెప్పి తిడుతున్నారు అని చెప్పి వాళ్ళ వైఫ్ లేకపోతే డాటర్ ఎవరో చెప్తారనమాట. అప్పుడు డారుమా మొహోడు అనుకుంటూ ఉంటాడనమాట, మిస్టర్ షీబా నాకు ఒక మంచి అడ్వైస్ ఇచ్చాడు అని చెప్పి. ఇది ప్రెజెంట్ అనమాట, ఇందాకంతా జరిగింది పాస్ట్. ఇప్పుడు డారుమా మోహన్ మారిపోయి ఉంటాడు, వాళ్ళ సిస్టర్కి అపాలజీ చెప్తాడనమాట. నాకు ఇంకా సార్సరర్లా ఉండాలని లేదు అని చెప్పి వాళ్ళ సిస్టర్కి అపాలజీ చేస్తాడు. అప్పుడు మనకు చూపిస్తారనమాట, ఈ రోజుతో డారుమా అనే సార్సరర్ చచ్చాడు అని చెప్పి, నేను మారబోతున్నాను అని చెప్పి డారుమా మోహోడు అనుకుంటాడు. ఇంకా డారుమా మోహోడు అంటే బాగోదులే. వాళ్ళ చెల్లెలతో కారు ఎక్కంగానే ఎవడో వాళ్ళ చెల్లెల్ని పొడి చేస్తాడు వెనకాల నుండి. అక్క అని ఎప్పుడు చూస్తూ ఏడుస్తూ ఉంటే సోజో వచ్చి ఉంటాడనమాట. సోజో తనను కూడా చంపేస్తాడు. అప్పుడు సోజో చెప్తాడనమాట, నేను మిమ్మల్ని ఎందుకు చంపుతున్నానంటే నువ్వు నీ వర్క్ ఫినిష్ చేయలేదు, అందుకే నిన్ను చంపుతున్నాను అని చెప్పి చెప్తాడనమాట సోజో. అప్పుడు తను ఇంకో డారుమా తీసుకుంటాడు. ఆ డారుమా అయితే పేలిపోద్ది, కారు కూడా పేలిపోద్ది, కారు మొత్తం పేలిపోద్ది. సోజో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు, నవ్వుతూ సోజో వెళ్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్లో నేను ఈ పిల్లని తినేయచ్చా అని ఒకడు అడుగుతాడు. వాడు వచ్చేసి సోజోని అడుగుతాడు, నేను నిన్నొకటి అడుగుతాను, నువ్వు ఆ స్కార్ అన్న అబ్బాయిని చంపేయాలి అని చెప్పి సోజో అడుగుతాడు. నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చా కదా, అది చాలదా అని అడగంగానే వాడి గొంతు పట్టుకొని లాక్కెళ్తూ ఉంటాడనమాట సోజో అప్పుడే తన కత్తి తీస్తాడు. అప్పుడు సోజో పాస్ట్ గుర్తు చేసుకున్నట్టు చూపిస్తారనమాట. అది కొన్ని సెకండ్లే కదా అయింది, అయినా కానీ లాంగ్ టైం అయినట్టు అయింది, వాట్ ఏ ఫ్యాసినేటింగ్ సార్సరీ అని చెప్తాడు. చూస్తే వాడిని వేసేసి ఉంటారు. ఎవరిని అంటే ఆ క్లోన్స్ అతన్ని వేసేసి ఉంటారు. అప్పుడు తను వచ్చేసి సోజో వచ్చేసి షినా వాళ్ళ కెఫే దగ్గరికి వెళ్ళి చీరోని అటాక్ చేస్తాడు. వాళ్ళిద్దరికీ ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ గ్యాప్లో చార్ పారిపోతుంది అనమాట. అప్పుడు
సోజో ఒక అటాక్ చేయడం వల్ల వాల్ బ్లాస్ట్ అయిపోతుంది. అప్పుడు నువ్వు చచ్చావని మాత్రం చెప్పకు, నేను 2 ఎన్చాంటెడ్ బ్లేడ్స్తో ఫైట్ చేయాలని వస్తే నువ్వేంతో ఇదేమన్నా రూమరా, ఒక ఎన్చాంటెడ్ బ్లేడ్ అనేది కొత్త ఎన్చాంటెడ్ బ్లేడ్ అనేది ఒక రూమరా అని చెప్పి సోజో అడుగుతాడు. అప్పుడే చార్ హినావ్ దగ్గరికి వెళ్ళి హినావ్ అంటే వెళ్ళి దాక్కోపో అని చెప్పి హినావ్ చెప్తుంది. మరి చీరో గురించి ఏంటి అని చెప్పి చార్ అడుగుతుంది. అప్పుడే కట్ చేస్తే చీరో లేచి నీ కత్తి మీద ఉండే బ్లడ్ తప్పు చేసిన వాళ్ళదా అని చెప్పి అడుగుతాడు. కాదు అని చెప్పి సోజో చెప్తే అయితే నువ్వు దాన్ని వీల్ చేయనవసరం లేదు అని చెప్పి మళ్ళీ ఒక అటాక్ చేస్తాడనమాట చీరో. ఇంత లోపల పాస్ట్ చూపిస్తారనమాట. ఏంటి అంటే చీరో ఇంకా వాళ్ళ నాన్న ఒక బెట్ పెట్టుకుంటారు. బెట్ అంటే బెట్ కాదు, స్కోర్ చూసుకుంటా ఉంటారు అనమాట. ఏంటి అంటే వాళ్ళ దగ్గర 3 గోల్డ్ ఫిష్లు ఉంటాయి కదా, ట్యాంక్ లోపల చేయబెడితే ఎవరి దగ్గరికి గోల్డ్ ఫిష్ వస్తుందో చూద్దామా అని చెప్పి వాళ్ళ నాన్న అడుగుతాడు. అప్పుడు అన్ని గోల్డ్ ఫిష్లు చీరో చేయి దగ్గరికి వెళ్తాయి. అప్పుడు చీరో అంటాడు, అసలు సర్ప్రైజే లేదు, నేను ఫుడ్ పెట్టేది నేనే, నీళ్ళు మార్చేది నేనే, అంతా చేసేది నేనే, అందుకే నా దగ్గరికి వచ్చాయి అని చెప్పి చీరో చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఖాళీ బ్యాక్ టు వర్క్ అంటాడు. ఇప్పుడు అయితే ఇదంతా ఎందుకు అని చెప్పి చీరో అడుగుతాడు. ఇక్కడతో చాప్టర్ 8 అయిపోయింది. సో చాప్టర్ 9 అయితే స్టార్ట్ చేస్తున్నా. సో చాప్టర్ 9 అయితే ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే కొన్ని గంటల క్రితం అని చెప్పి షీబా ఇంకా ఆజామి కారులో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆజామి వచ్చి షీబాని అడుగుతాడు, సో సోజో దగ్గర క్లౌడ్ గోగర్ ఉందా, అన్బిలీవబుల్ అని చెప్పి ఆజామి అంతా చాలా విచిత్రంగా ఉంది, ఇది ఓపెన్గా ఆక్షన్ పెడుతున్నారు, బౌంటీ ఇష్యూ చేస్తున్నారు, ఇదంతా చాలా స్ట్రేంజ్గా ఉంది అని చెప్పి ఆజామి అంటాడు. నాకు తెలిసి వాడు కామునాబిని రెచ్చగొట్టాలని ట్రై చేస్తున్నాడు అని చెప్పి షీబా అంటాడు. అప్పుడు చీరో ఒక లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి అని చెప్పి ఈ ఆజామి అంటాడు. అప్పుడు షీబాకి ఖాళీ నేను చెప్పా కదా వాడు ఫైట్ చేయగలడు అని చెప్పి చెప్తాడనమాట. కానీ వాడి దగ్గర క్లౌడ్ గోగర్ ఉంది, వాడికి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, వాడు ఖచ్చితంగా ఫైట్ గెలిచేస్తాడు అని చెప్పి ఆజామి అంటాడు. అప్పుడే ఆజామి అంటాడు, ఎప్పుడు ఎవరు 2 ఎన్చాంటెడ్ బ్లేడ్ల మధ్య గొడవ జరగడం చూడలేదు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ సోజో ఇంకా చీరో ఫైట్ దగ్గరకు వస్తామన్నమాట. క్లౌడ్ గోగర్ని చూడంగానే చీరోకి ఒక 10 థాట్స్ మైండ్లోకి ఒకేసారి వచ్చాయి. ఆలోచించుకుంటూ ఉంటాడనమాట తన దగ్గర క్లౌడ్ గోగర్ ఎలా వచ్చింది అని. ఇప్పుడు సోజో మైండ్లో అనుకుంటూ ఉంటాడనమాట, ఇప్పుడు నేను వాడిన మే అనే అటాక్ ఒక సార్సరర్ కూడా తట్టుకోలేకపోయాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు సోజో అడుగుతాడనమాట చీరోని, నాకెప్పుడు తెలియలేదు నీ దగ్గర ఒక ఎన్చాంటెడ్ బ్లేడ్ ఉందని, ఆ ఎన్చాంటెడ్ బ్లేడ్ అసలు ఉందని చెప్పి చాలా వరకు తెలీదు అని చెప్పి అది నీ దగ్గర ఎలా ఉంది అని చెప్పి సోజో అడుగుతాడు. వాళ్ళ ఫైట్ కొనసాగుతూనే ఉంటుంది, పెద్దగా ఫైట్ చేసుకుంటుంటారు, బీభత్సంగా ఫైట్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు కట్ చేస్తే ఈ చీరోకి ఇంకా సోజోకి చిన్న గ్యాప్ వచ్చి ఉంటుంది అనమాట. నేను గ్యాప్ క్రియేట్ చేశాను, ఇప్పుడు ఓకే అని చెప్పి చీరో అనుకుంటాడు. అప్పుడు షినావ్ చార్కి చెప్తుంది, నువ్వు ఎస్కేప్ అయిపో అని చెప్పి షినావ్ వచ్చేసి చార్కి చెప్తే సరే అని చెప్పి చార్ అంటుంది. అప్పుడు సోజో అంటాడనమాట, నాకు కునిషిగా రోకుహిరా అంటే చాలా ఇష్టం అని చెప్పి అనుకుంటూ ఉంటాడనమాట చీరో. అంటే డౌట్ వచ్చి ఉంటుంది ఏంటిది అని. నేను ఆయన గురించి ఏం దొరికినా చదివాను, ఆయన చేసిన కత్తులు, ఆయన పడిన కష్టం, అప్పుడే క్లౌడ్ గోగర్ నా చేతిలోకి వచ్చింది, అది నా కళ నిజమైనట్టు అయింది అని చెప్పి సోజో చెప్తాడు. నాకు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, అది నీ దగ్గరికి ఎలా వచ్చింది, నీలాంటి ఒక పిల్లకాయ దగ్గర ఒక ఎన్చాంటెడ్ బ్లేడ్ ఉంది, అది కూడా నేను ఎప్పుడు వినలేదు, అది ఎలా అని చెప్పి సోజో అడుగుతాడు. అప్పుడు చీరో చాలా స్టైలిష్గా నేను నీకు చెప్పనవసరం లేదురా బచ్చా అని చెప్పి సోజోతో చెప్తాడు. అవునా, అలాగైతే కనీసం నువ్వు ఎందుకు ఆ కత్తిని పట్టుకున్నావో చెప్పు, నువ్వు వర్తినా కాదా నేను చెప్తాను అని చెప్పి సోజో అడుగుతాడు. ఈవిల్ని డిఫీట్ చేసి వీక్ని ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి చీరో చెప్తాడు. అప్పుడైతే వాళ్ళ ఫైట్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ చాప్టర్ మ్యాక్సిమం ఫైటే ఉంటుంది, ఎక్కువ ఫైటే. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. అప్పుడు చీరో వచ్చేసి మేని డిఫ్లెక్ట్ చేస్తాడు.
నువ్వు ఒకసారి డిఫ్లెక్ట్ చేస్తే ఏమైనా అవుతుందా, నేను మళ్ళీ చేయగలను అని చెప్పి ట్రై చేస్తాడు. కానీ రాదు. ఎందుకు అంటే చీరోకి ఒకటి గుర్తొస్తుంది. ఒక క్లౌడ్ గోగర్ హై పవర్డ్ మెయిన్ ఇసిరినప్పుడు కనీసం 10 to 20 seconds రీఛార్జ్ చేయడానికి టైం పడుతుంది అని చెప్పి చీరోకి గుర్తొస్తుంది. నాకు కాదు అర్థం కాంది, నీకేరా పిల్ల బచ్చ ఏమీ అర్థం కాంది అని చెప్పి చీరో అంటాడు. అరే పెద్ద బచ్చాలా యాక్టింగ్ చేసింది చాలు, నువ్వు అసలు నిలబడలేకపోతున్నావు, నువ్వు ఒక ఫుల్ థండర్ బోల్ట్ని తట్టుకున్నావు అని చెప్పి సోజో చెప్తాడు. అప్పుడు మళ్ళీ చీరో నిషికి అనే అటాక్ చేస్తాడు. ఇక్కడతో చాప్టర్ 9 అయితే అయిపోతుంది. లెట్స్ గో టు చాప్టర్ 10. అప్పుడైతే చీరో నిషికి అటాక్ని వాడిన తర్వాత చాలా కష్టపడతాడు. అప్పుడు సోజో అంటాడు, అరే మరీ అంత ఓవర్ చేయకరా, నేను ట్రిక్స్ చూపించాలి అని చెప్పి సోజో అంటాడు. అప్పుడే సోజో మైండ్ వాయిస్ వస్తుంది, వాడు ఇంకా బతికే ఉన్నాడు అంటే ఒక ఎనర్జీ లీకేజ్ అయినట్టుంది, కనీసం 1 week కంటే ఎక్కువ పడేటట్టుందే క్లౌడ్ గోగర్ని మాస్టర్ చేయడానికి అని చెప్పి సోజో అనుకుంటాడు. సో నువ్వు ప్రొటెక్ట్ చేయాల్సింది వీక్ని కదా, అందుకే నా చిన్నపిల్లని కాపాడుతున్నావు, చెత్తలా ఉంది అని చెప్పి సోజో అంటాడు. ఇప్పుడు కట్ చేస్తే షినావ్ చార్ని ఎత్తుకెళ్తూ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ టైర్డ్ మనం ప్లేసులు మార్చుకుందాము అని చెప్పి చార్ అంటుంది షినావ్తో. నిజమా, సర్లే కాసేపు ఆగి మార్చుకుందాం ప్లేసెస్ అని చెప్పి షినావ్ ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ టు ద ఫైట్. సోజో వచ్చేసి దానికి మించిన ఆపరేషన్ లేదు ఏంటి అంటే రోకు హీరా వెపన్స్ అనేవి మ్యాస్ డిస్ట్రక్షన్ కోసమే అని చెప్పి సోజో అంటాడు. అప్పుడు చీరోకి పిచ్చిగా కాలి, ఒరే చెత్త మొహోడా, మా నాన్న గురించి ఇంకోసారి అలా మాట్లాడగరా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అప్పుడు సోజో షాక్ అవుతాడు. అప్పుడు చీరోలో ఒక కొత్త విషయం గమనిస్తాడు సోజో. ఏంటి అంటే తను ఒక హోల్ న్యూ లెవెల్ ఆఫ్ పవర్ ఇంకా న్యూ లెవెల్ ఆఫ్ స్పీడ్తో ఫైట్ చేస్తాడు. అంతలోపల చార్ని వాళ్ళు కార్లో ఎత్తుకెళ్ళడం చూపిస్తాడు అనుకుంటా. అదే కార్లో చార్ని ఎత్తుకెళ్తూ ఉంటారు. అప్పుడు చీరోకి గుర్తొస్తూ ఉంటుంది, నేను చీరోతో ఉండొచ్చా అని చెప్పి చార్ అనడం గుర్తొస్తాను అనమాట. అప్పుడు చీరో మళ్ళీ అటాక్ వేస్తాడు. అరే నన్ను వదిలేసి వెళ్ళిపోకండ్రా, కొంచెం నాతో రండిరా అని చెప్పి సోజో అరుస్తాడు. అంతలోపల ఆ ఫైట్ మధ్యలోకి కామనాబి వాళ్ళు వస్తారు. 5 వచ్చారు, నేను వాళ్ళని ఫైట్ చేయగలను, కానీ 2 మాత్రమే ప్రాబ్లము అంటారు. ఆ 2 ఎవరో కాదు, మిస్టర్ షీబా ఇంకా ఆజామి. వాళ్ళ ఎంట్రీ అసలు పిచ్చకుంటుంది. సో వాళ్ళని చూసి అయితే పక్కకి జరగండి అనుకుంటా వస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మిస్టర్ షీబా వచ్చేసి రెడీ అయ్యి వస్తూ ఉంటే, నా ప్రజెంట్ కండిషన్లో వాళ్ళని చూసుకోవాలంటే కష్టమే అని చెప్పి సోజో అనుకుంటాడు. అప్పుడు ఒక అటాక్ వాడంగానే గాల్లోకి ఎగురుతాడనమాట ఎవరు, సోజో. ఇదంతా ఒక పక్క జరుగుతూ ఉంటే చీరో వచ్చేసి చార్ కోసమని వెళ్తాడు. చూస్తే అక్కడ కాలు ఒకటే ఉంటుంది. మన ప్లాన్ వర్క్ అయింది, వాడిని ఫూల్ చేయగలిగాము, మా మాస్టర్ ఆర్డర్స్ ఏంటి అంటే ఆ పిల్లని చాప్ చేయాలి అని చెప్పి ఆ ఎనిమి చెప్తాడు. అదే మా మాస్టర్ సోజో ఆర్డర్స్ అని చెప్తాడు. హహహహా అని చెప్పి నవ్వుతాడు. ఎప్పుడు అంటే ఇంకో అమ్మాయి ఉండాలి కదా, ఆ అమ్మాయి ఎక్కడ అని అడిగినప్పుడు వాడు నవ్వుతాడనమాట. వాడు ఎక్కడున్నాడు నాకు కనిపించాలి అని చెప్పి పరిగెత్తుకుంటా పోతాడు. వాడు మే అటాక్ వాడి పారిపోయాడు అని చెప్పి మిస్టర్ షీబా చెప్తాడు. అప్పుడు ఇంకో కారులో చార్ని చూపిస్తాడు అనమాట. చార్ పిచ్చిగా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు అంటే తన కాళ్ళు రీగ్రో అవుతూ ఉంటాయి. ఒరే నిజంగానే రీగ్రో అవుతున్నాయిరా అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారు. అప్పుడు సోజో అయితే ఆ కార్లోకి ఎక్కుతాడు. ఓ నువ్వు తిరిగి వచ్చావా, ఇప్పుడైనా ఎన్చాంటెడ్ బ్లేడ్ని మాస్టర్ చేసావా అని చెప్పి వాళ్ళు అడుగుతారు. లేదు, అది నిజమైన ఫైట్లో వేరే రకమైన మృగం, అదొక మృగం అని చెప్పి సోజో నేను దాన్ని ఇంకా బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి అని చెప్పి సోజో చెప్తాడు. ఇప్పుడు మన దగ్గర మెటీరియల్ ఉంది, మనం ప్లాన్ని రెజ్యూమ్ చేయొచ్చు అంటారు. అప్పుడు అవును, మనము కునిషిగే రోకు హీరాని సర్పాస్ చేయొచ్చు అని చెప్పి సోజో అంటాడు. నువ్వు ఆ కొత్త ఎన్చాంటెడ్ బ్లేడ్ గురించి మర్చిపోతున్నావా అని చెప్పి హెంచ్మెన్ అడిగితే నేను అస్సలు మర్చిపోను అంటాడు. అప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటాడు అనమాట. ఏంటి చీరో అంటాడు కదా, మా నాన్న గురించి అలా మాట్లాడకు అని చెప్పి అది గుర్తు తెచ్చుకుంటాడు. మనం ఇంకా మాట్లాడుకోవాలి అని చెప్పి అంటే అప్పుడే చీరో దగ్గరికి వస్తాం అనమాట. నేను ఖచ్చితంగా వాడిని ఖచ్చితంగా నేను సోజోని నరికేస్తాను అని చెప్తాడు.
చాప్టర్ 10 అయిపోయి చాప్టర్ 11 స్టార్ట్ చేస్తున్నాం. సో చీర వచ్చేసి హాస్పిటల్లో లేస్తాడనమాట. లేయంగానే గుర్తు చేసుకునేది ఏంటి అంటే చార్ కాలు ఏమై ఉంటుంది అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు షీబా అంటాడనమాట, వాడు మళ్ళీ పుట్టినట్టు అయింది అని చెప్పి అంటాడు. నువ్వు నిద్రపో, మళ్ళీ తను ఎక్కువ చేస్తున్నాడు, సారీ వాడు మరీ ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పి ఆజామి అంటాడు. షీబా వచ్చేసి ఏమంటాడంటే నువ్వు మళ్ళీ నిద్రపో అంటాడు. సారీ వాడు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పి ఆజామి అంటాడు. అప్పుడు మిస్టర్ షీబా, మిస్టర్ ఆజామి, నేను ఎక్కడున్నాను అని చెప్తే నువ్వు పబ్లిక్ హాస్పిటల్లో ఉన్నావురా అని చెప్పి ఆజామి అంటాడు. నిన్ను బెటర్ ట్రీట్మెంట్ కామునాబి హాస్పిటల్లో వస్తుంది, కానీ నీ గురించి తెలిసిపోతుంది అప్పుడు అని చెప్పి ఆజామి అంటాడు. కామునాబిలో చాలామంది ఉన్నారు, రోకు హీరా అంటే వాళ్ళకి అస్సలు నచ్చదు అంటే నాకు తెలుసు అని చెప్పి చీరో అంటాడు. అయితే అది కాదులే కానీ చార్ ఇంకా హినా ఎక్కడున్నారు అని చెప్పి షీబా అడుగుతాడు. అప్పుడు షీబా చెప్తాడనమాట, హినావ్ బతికే ఉంది అని చెప్పి. తను ఎంత హెల్తీగా ఉంది అంటే లపక్ అని చెప్పి నేను కోసిచ్చిన యాపిల్స్ అన్నీ మింగేస్తుంది అని చెప్పి మిస్టర్ షీబా చెప్తాడు. ఇప్పుడు వచ్చేసి మిస్టర్ షీబా తలదించుకొని చెప్తాడు అనమాట, చార్ బతికే ఉండాలి అని చెప్పి. బతికే ఉండాలా అని చెప్పి చీర అడుగుతాడు. సోజో ఫస్ట్ ఆబ్జెక్టివ్ గురించి నేను డారుమా మహోడ్ దగ్గర నుంచి తెలుసుకున్నాను అని చెప్పి షీబా అంటాడు. సోజో దగ్గర కొంచెం డాటెన్సేకి ఉంది అని చెప్పి చెప్తాడు. డాటెన్సేకి అంటే ఎన్చాంటెడ్ బ్లేడ్ క్రియేట్ చేయడానికి సోర్స్ మెటీరియల్ అనమాట. డాటెన్సేకి అంటే నీకేంటో తెలుసు కదా చీరో అని చెప్పి షీబా అడుగుతాడు. డాటెన్సేకి అనేది ఒక యూనికోర్, అది వార్ మధ్యలో తెలుసుకున్నాము, దాని గురించి అది ఇంకా 2050 కిలోలే దొరికినట్టు గుర్తు అర్త్లో అని చెప్పి సోజో చెప్తాడు. అప్పుడు సోజో మళ్ళీ చెప్పేది ఏంటి అంటే అది ఎన్చాంటెడ్ బ్లేడ్తో సమానమైనది అని చెప్పి చెప్తాడు. దాన్ని ఫోర్స్ చేస్తే అది చాలా కాన్సన్ట్రేటెడ్ అవుతుంది, ఎంత కాన్సన్ట్రేటెడ్ అంటే ఒక హ్యూమన్ బాడీలో దాన్ని కంట్రోల్ చేయలేము అని చెప్పి చెప్తారు. డాటెన్సేకి పవర్ టాక్సిక్, స్పిరిట్ ఎనర్జీ కానీ పోర్ అయ్యి ఒక స్ట్రీమ్ లాగా మనిషి బాడీలోకి వెళ్తే ఆ బాడీ బర్స్ట్ అయిపోయి చావుని తెస్తుంది అని చెప్పి సోజో చెప్తూ ఉంటాడు. కానీ ఒక చిన్న విషయం ఏంటి అంటే కునుషిగే రోకు హీరా వాడు ఒక్కడు మాత్రమే ఆ పవర్ని స్టేబిలైజ్ చేయగలిగాడు అని చెప్పి చెప్తాడు. వాడు చార్ని ఇంకా డాటెన్సేకిని వాడి కొత్త వెపన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పి మిస్టర్ షీబా చెప్తాడు. వాడుకుంటాడా అని చెప్పి చీర అడుగుతాడు. కానీ మా నాన్న ఒక్కడే దాన్ని స్టేబిలైజ్ చేయగలిగాడు అని చెప్పి అనుకుంటూ ఉంటే కట్ చేస్తే చార్ దగ్గరకు వస్తాం. చార్ని జైల్లో వేసి ఉంటారు. జైల్లో చిన్న ప్లేట్లో ఫుడ్ పెడుతూ ఉంటారనమాట. ఆ అమ్మాయి మీద అయితే డాక్టర్స్ ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటారు. అప్పుడు చీరో వచ్చేసి దాన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడనమాట. నాకు అత్త ఎక్కడా అని అడిగితే అది ఒక సేఫ్ ప్లేస్లో ఉంది అని చెప్పి ఆజామి చెప్తాడు. నన్ను క్షమించు చీరో, మేము వాడిని అండర్ ఎస్టిమేట్ చేశాము, వాడు కామునాబీని అలా తప్పిస్తాడు, ఎవేడ్ అంటే అలా వాడుకుంటాడు అని చెప్పి తప్పించుకుంటాడు అని చెప్పి అనుకోలేదు అని చెప్పి మిస్టర్ షీబా చెప్తాడు. అదంతా చూసిన తర్వాత కామునాబి ప్లాన్ చేసుకుంటున్నారు, సోజోని డిఫీట్ చేయడానికి ఒక ప్లాన్ వేయడానికి స్పీడ్ చేస్తున్నారు అని చెప్పి చెప్తాడనమాట ఆజామి. అప్పుడు చెప్తూ ఉండగా మేము ఒక కొత్త టీంని తయారు చేసాము, క్లౌడ్ గోగర్తో డిఫీట్ చేయడానికి ఒక కొత్త టీంను రీక్రియేట్ చేశాము, వాళ్ళే ఎలీట్ కార్ప్స్ అంటారు. ఎవరు అంటాడు అంటే మిస్టర్ షీబా. మేము ఇంకా తరోగా పనిచేయాలి అంటే నోబడి, నిన్ను మించిన వాళ్ళు ఉండరు, ఎందుకు అంటే నీకు తెలిసినంత ఎన్చాంటెడ్ బ్లేడ్స్ గురించి ఎవ్వరికీ తెలీదు అని చెప్పి ఆజామి చెప్తాడు. అప్పుడు హెజిటేట్ అవుతూ ఉంటాడనమాట చీరో. వాళ్ళందరూ ఆజామి కిందే పనిచేస్తారు, వాళ్ళు మంచోళ్ళే, ఏం కాదు అని చెప్పి చెప్తాడు షీబా. నన్ను నమ్మచ్చు, నీ హెజిటేషన్ నాకు అర్థమవుతుంది అంటాడు ఆజామి. అంతలోపల వాళ్ళని చూపిస్తారనమాట. ఏంటి ఎకో వస్తుంది అంటే, అరే మనం హాస్పిటల్లో ఉన్నామురా, కొంచెం స్లోగా మాట్లాడండి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. మేము ఒక కొత్త సర్చ్ని మొదలు పెడుతున్నాము అని చెప్పి చీరో వాళ్ళకి చెప్తారనమాట ఆ ఎలీట్ కార్ప్స్.
నేను జాయిన్ అవుతాను, కానీ నాకు ఒక్క కండిషన్ ఉంది అని చెప్పి చీరో చెప్తాడు. అప్పుడు వాట్, అది రిడిక్యులస్గా ఉంది, నువ్వు కునిషిగరోకు హీరో పిల్లోడివైతే నాకేంటి, నువ్వు వాడి కిడ్ అయితే నీకు స్పెషల్ ట్రీట్మెంట్ రాదమ్మా అని చెప్పి ఒకటి చెప్తూ ఉంటే, వాడిని పట్టించుకోవద్దండి, వాడు కొత్తడు, వాడికి ఎవరైనా పొటెన్షియల్ ఉన్నట్టు కనిపిస్తే వాళ్ళని బుల్లీ చేస్తాడు అని చెప్పి చెప్తాడనమాట. చీరో వల్ల ఒక మ్యాసికర్ని ఆపగలిగాము, చీరోని పబ్లిక్ ఏం కాకుండా చేసుకున్నాడు అని చెప్పి తను చెప్తాడనమాట. అప్పుడు క్రూ మొత్తం మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంత అటాక్ జరిగినా సరే ఒక్కరికి కూడా ఏం కాలేదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడు చీరో చెప్తాడనమాట, నా ఎన్చాంటెడ్ బ్లేడ్తో ఆ లైట్నింగ్ని అబ్జర్వ్ చేసుకున్నాను అని చెప్పి చెప్తాడు. నువ్వు అంత చేసినా కానీ నీకేం కాలేదనుకుంటున్నావు కదా, అదే పెద్ద తప్పు, నీకు చాలా సీరియస్ అయిన వూండ్స్ ఉన్నాయి, నీ లెఫ్ట్ ఆర్మ్లో అయితే మజిల్ స్ట్రెడ్ అయిపోయి ఉన్నాయి అని చెప్పి మిస్టర్ షీబా చెప్తాడు. ఈ కండిషన్లోన సోజోతో ఫైట్ చేసి అంత ఆపగలిగాడు అని చెప్పి వాళ్ళు అడుగుతారు. చార్ని కాపాడాలి అని చెప్పి చీరో అడుగుతాడు. మా మిషన్ సోజోని చంపడం మాత్రమే, చార్ని కాపాడడం కాదు అని చెప్పి వాళ్ళు చెప్తారు. మేము తనని కాపాడగలము, కానీ నీ హెల్ప్ కావాలి అని చెప్తే చీరో సరే నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి చెప్తాడు. ఇక్కడితో అయితే 10 చాప్టర్స్ అయిపోయాయి. సో నేను అప్డేట్ ఇస్తాను అన్నాను కదా, నేను కైజు నెంబర్ 8 అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. కగురాబాచి ఆపను కానీ కైజు నెంబర్ 8 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చివరిదాకా చూసినందుకు అయితే థ్యాంక్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మీ ఇష్టం. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసినంత వరకు అందరూ మనోళ్ళే. సో కైజు నెంబర్ 8 కంటిన్యూ చేస్తాను. కగురాబాచి అయితే ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. సో నేను చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, రేపు బాబు ఎడిటర్ కట్ చేసుకో, రేపటి వీడియో పనులు ఉన్నాయి.